అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గడిచిన 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏ ఒక్క రోజు కూడా విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేదు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా అవినీతి అక్రమాలు లేకుండా, తప్పులు లేకుండా ఏ నోటిఫికేషన్ వారు ఇచ్చింది లేదు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేసింది లేదు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే దాదాపుగా 30 లక్షల పైచిలకు మంది నిరుద్యోగుల యొక్క జీవితాలను వీళ్ళు రోడ్డు మీద పడేసి వారి యొక్క జీవితాలను ఇవాళ ఎందుకు బండి రాకుండా చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ వీళ్ళు కొత్త దుకాణం ఎత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో ప్రజలు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ నిరుద్యోగుల యొక్క అంశాన్ని లేవనెత్తి నిరుద్యోగుల యొక్క సమస్యలకు కారణమైనటువంటి వీళ్ళు ఆ నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం అంటే తిన్న రాబందు ఇవాళ తీర్థయాత్రలకు పోయినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఒక మాట నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు 38,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేయడం జరిగింది. వీళ్ళు సిఆర్ బిస్వాల్ కమిటీ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక నివేదిక తీయాలని చెప్పి కమిటీని నివేదిస్తే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిమోట్ను పక్కకు పెట్టి ఏ ఒక్క రోజు కూడా ఆ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. సిగ్గుచేట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా తన్నీరు హరీష్ రావు గారు కావచ్చు, మా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, సిగ్గుతో తల వంచుకోండి. మీరు ఎప్పుడూ కూడా అనేక మంది గతంలో బోడా సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి పురుగుల మందు పోసుకొని నా సాగుకు కారణము కేసీఆర్ సర్కారులో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ సరిగా రావడం లేదు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం లేదని చెప్పి ఇదే మా కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు పోసుకొని చచ్చిపోవడం జరిగింది. అప్పుడు ఏ ఒక్కడు మాట్లాడే ఆ కుటుంబానికి అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేసి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా విశ్వాసానికి గురి చేసింది. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష పదే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి మా ఉమ్మడి వరంగల్ ఇక్కడ దుగ్గొండి మండలానికి సంబంధించినటువంటి విద్యార్థిని ప్రవళిక గతంలో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా మీరు న్యాయం చేయలేదు. మీరు పైగా మా కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.